ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, దయచేసి అందరూ కూర్చోవలసిన కోరుతున్నాం ప్లీజ్. అతిథుల మహారాజుకు కొంచెం దారి ప్లీజ్. మిగిలిన వారందరూ కూడా దయచేసి అతిరథ మహానటులు మహానేతలు అందరినీ కూడా గౌరవించుకోవడం మన యొక్క సంస్కారం కాబట్టి వారి ಸ್ವಾಮಿ ಬರ್ತಾರೆ ಅವ್ರು ರಿಸೀವ್ ಮಾಡ್ತಾರೆ. పేరు అలాగే శ్రీ హెచ్డి కుమారస్వామి గారు కేంద్ర స్టీల్ అండ్ మైనింగ్ మంత్రివర్యులు గట్టిగా చప్పటితో వారిని వేదిక రావాల్సిన సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు మరి విచ్చేశారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే శ్రీ ఎన్ వెంకటే గౌడ గారు పలమనేరు మాజీ శాసనసభ్యులు, వారిని వేదిక రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో మీ అందరూ కలతాల ధ్వనులతో శ్రీ జి శ్రీనివాసులు గారు చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్, వారిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కెంపేగౌడ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి శ్రీ 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 నిర్మలానంద స్వామి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు కుమారస్వామి గారు వచ్చారు. అర్జెంట్ పని ఉంది కాబట్టి ముందుగా మాట్లాడి వెళ్ళారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ శాసన సభ్యులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు జడ్పీ చైర్మన్ గారికి, శ్రీనివాసులు వాసన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే వీకోట ఒక్కలిగా కుటుంబ సభ్యులు కమిటీలు ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఈ వేదిక ద్వారా హ్యాట్సప్ తెలియజేస్తాను. ఎందుకంటే మీ కష్టం ఈ రోజు ఈ వేదికను మేము అందరూ పంచుకుంటున్నాం. ఈ వేదిక నుంచి మేము అందరూ కూడా మాట్లాడగలుగుతున్నామంటే ఈ ఒక్కలిగా
సంఘం వికోట మండల సంఘం ఏదైతే ఉందో వారందరి కృషి వాళ్ళ కష్టమని నేను గొప్పగా తెలియజేస్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే పూనుకోవాలంటే ఎంత కష్టం ఉందో మీ అందరికీ తెలుసు. అట్లాంటిది ఒక్కలిగా కుటుంబ సభ్యులు ఊరు ఊరు తిరిగి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఖచ్చితంగా రావాలి, మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కూడా బార్డర్లో ఉన్నాము, మీరు ఖచ్చితంగా రావాలంటే స్వామి గారు విచ్చేయడం మన అదృష్టంగా మేము భావిస్తున్నాము. స్వామి నమ్ముడు ಒಂದೇ ಒಂದು ಚಿಕ್ಕ ವಿನ್ನಪ ಇದೆ. ನೀವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರೋ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೂ ಒಕ್ಕಲಿಗರಿಗೂ ಏನೇನು ನಿಮ್ಮ ವಿದ್ಯಾ ಸಂಸ್ಥೆಗಳು ಅವಕಾಶ ಕೊಡ್ತೀರೋ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ರಿಕ್ವೆಸ್ಟ್, ನಮ್ಮ ಆಂಧ್ರದಲ್ಲಿರೋ ಒಕ್ಕಲಿಗರು ಕೂಡ ನೀವು ಅವಕಾಶ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ವಾಮಿಗಳು, ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಇವಾಗ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ, ಇವಾಗ ನಮ್ಮ ಶಾಸಕರು ಹೇಳ್ದಂಗೆ ಒಂದು ಕಾಲು ಹಿಂಗಿಟ್ರೆ ಕರ್ನಾಟಕ, ಒಂದು ಕಾಲು ಹಿಂಗಿಟ್ರೆ ತಮಿಳುನಾಡು, ಒಂದು ಕಾಲು ಮಧ್ಯದಲ್ಲಿದ್ದೀವಿ ಸ್ವಾಮಿ ನಾವು. ಹಂಗಾಗಿ ನಮ್ಗೂ ನೀವು ಅವಕಾಶ ಮಾಡಲೇಬೇಕು ಅಂತ ನಮ್ಮನ್ನು ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. ನೀವು ಮಾಡ್ತೀರಾ, ದೊಡ್ಡ ಮನಸ್ಸಿಗೆ ನಿಮ್ಗೆ ದೇವರು ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮನಸ್ಸು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ನೀವು ಮಾಡೇ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಈ ಒಕ್ಕಲಿಗರ ಸಮಾಜದಲ್ಲಿ ಏನಿದೆ ಈ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮನ್ನ ಬೇಡ್ಕೊಂತ ಇದ್ದೀವಿ ಅಂತ ತಿಳಿಸ್ತು. ఈ రోజు ఏదైతే మీరు ఇదే రకంగా ఒక్కలిగ సంఘం ఏదైతే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో, ఇదే విధంగా ప్రతినిత్యం మీరు ఒక్కలిగల కోసం ఏం కావాలన్నా చేసేదానికి మేము కూడా ఒక్కలిగ కుటుంబ సభ్యుల్లో ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువసేపు మేము ఎంతసేపు మాట్లాడినా అందరూ మాట్లాడిందే మాట్లాడతాం, స్వాములు ఎక్కడికో బయటకు వెళ్ళాలని అప్పుడే చెప్పారు. కాబట్టి నేను ఒకటి తెలియజేస్తున్నా, ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక్కరి కుటుంబ సభ్యులారా ఒకటే ఒకటి తెలియజేసుకోండి, మీరందరూ కూడా ఈ రోజు ఈ వేదిక పంచుకున్నారు, రేపు కూడా ఎల్లుండి కూడా వచ్చే సంవత్సరం కావచ్చు, ఎన్ని జన్మలెత్తినా కూడా మీరు ఇలాగే కలిసి ఉండాలన్నదే మా ఆలోచన మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా మీరు చూసుకోవాలి, మీ వల్ల కాని పని ఏదైనా ఉంటే మా లోంటోళ్ళు చెప్తే ఖచ్చితంగా మేము ముందుండి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్నదే నా ఆలోచన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿ ಸ್ಮರಿಸುತ್ತು ಈ ಪವಿತ್ರమైన కార్యక్రమాలను పాల్గొని ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేదిక మీద దివ్య సాన్నిధ్యం వహించి ఉన్న పరమ పూజ్య స్వామివారే, అందరూ నాయకులు, మరియా వికోట ప్రజలందరికీ నా ನಮಸ್ಕಾರಗಳು. ನಾನು ಬೇರೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದಂಥ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮಲ್ಲಿ ಅನುಮತಿ ಕೋರುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಇವತ್ತು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬಹಳ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಮ್ಮ ಬಂಧುಗಳು, ನೀವೆಲ್ಲರೂ ತಾಯಂದರು ವಿಶೇಷವಾಗಿ ಒಂದು 3/4 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, 1 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, ನಿಮ್ಮ ಪೇಟೆ ಬೀದಿನಲ್ಲಿ ಅವರು ಕಳಶಗಳನ್ನು ಹೊತ್ತು ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರಿಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ಇವತ್ತು ಕಣ್ಣಾರೆ ಕಂಡಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಪವಿತ್ರವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ಅಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡಿನ ಭಾಗಗಳಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಪುರಬಾಂಧವರು, ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಮುಖವಾದಂಥ ಸಮಸ್ಯೆ, ಇಲ್ಲಿ ಸುಮಾರು 4-5 ಲಕ್ಷ ಮತದಾರರು ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ OBCಗೆ ಇವತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಪರಿಗಣಿಸದೇ ಇರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೀರಿ. ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು, ನಾನು ಇಬ್ಬರು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಇವತ್ತು OBCಗೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಸಮಾಜವನ್ನು ಇವತ್ತು ಸೇರ್ಪಡೆ ಮಾಡಿಸ್ತಕ್ಕಂಥದ್ರಲ್ಲಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಇದಕ್ಕೆ ಧ್ವನಿಗೂಡಿಸಿ ಅಂತೇಳಿ ಇವತ್ತು ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿ ಅತ್ಯಂತ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ನೆನಪನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಾನು ನಿಜಕ್ಕೂ ಅಭಿನಂದನೆಗಳನ್ನು, ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೇನು ಕೆಂಪೇಗೌಡರ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಸರಿಸಮನಾಗಿ ಇವತ್ತು ಈ ಒಂದು ಸಣ್ಣ ಒಂದು
ಹೋಬಳಿಯ ಕೇಂದ್ರ ಇರ್ಬೋದು, ನೀವು ಈ ಕೋಟೆಯಲ್ಲಿ ಇಷ್ಟು ಅದ್ಧೂರಿಯಾಗಿ ತಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದೀರಿ. ನಿಜಕ್ಕೂ ಕೆಂಪೇಗೌಡರ ಬಗ್ಗೆ ನೀವು ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಭಿಮಾನ, ಕನ್ನಡ ನಾಡಿನಲ್ಲಿ ನಾವೇನಿದ್ದೇವೆ ನಮ್ಮನ್ನು ಮೀರಿಸ್ತಕ್ಕಂಥ ರೀತಿಯ ಅಭಿಮಾನ ನೀವು ಹೊಂದಿರತಕ್ಕಂಥದ್ದು ಎಲ್ಲರಿಗೂ ಬಹಳ ದೊಡ್ಡ ಹೆಮ್ಮೆಯನ್ನು ತಂದಿರತಕ್ಕಂಥ ವಿಚಾರ. ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿದ್ದೇನೆ. ನನಗೆ ಯಾವುದೋ ಒಂದು ತುರ್ತು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದಂಥ ಒಂದು ದೂರವಾಣಿ ಕರೆಯ ಮುಖಾಂತರ ಏನು ನನಗೆ ಸಂದೇಶ ಬಂದಿದೆ, ಅದಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ ಅನಿವಾರ್ಯತೆ ಇದೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಕ್ಷಮೆ ಕೋರ್ತೇನೆ. ಮತ್ತೊಂದು ಬಾರಿ ನಾನು ತಮ್ಮ ಈ ಒಂದು ವಿಕೋಟೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಬೇರೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಹೆಚ್ಚಿನ ಸಮಯವನ್ನು ನಿಮಗೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತನ್ನು ಹೇಳಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನನ್ನ ಗೌರವಪೂರ್ವಕವಾದ ನಮಸ್ಕಾರವನ್ನು ಸಲ್ಲಿಸಿ ಎರಡು ಮಾತು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತು. అలాగే వివిధ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ అధ్యక్షులు, టీపీ మెంబర్లు, బ్లాక్ బోర్డ్ చైర్మన్, ముఖ్యంగా ఈ రోజు ఈ వికోట పట్టణంలో మనమందరం కూడా ఒక్కరిగా కెంపేగౌడ గారి విగ్రహాన్ని నిర్మలానంద స్వామీజీ గారు మరియు కుమార్ సురేంద్ర గారు